హాయ్ ఫ్రెండ్స్, మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మోస్ట్ అవైటెడ్, ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో కొంచెం లేట్ అయింది OnePlus Nordకి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో. ఇకపోతే దీన్ని మొదటి సేల్లోనే పర్చేజ్ చేశాను, కానీ ఇది డెలివరీ అవడానికి అయితే ఇంత టైం తీసుకుంది. సో దాన్ని మనసులో పెట్టుకోకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ సోషల్ మీడియా గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాటికి రీచ్ ఎక్కువ ఉంటే కంపెనీస్ మనల్ని ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఈ వీడియో కనుక 5000 లైక్స్ని మీరు ప్రొవైడ్ చేశారంటే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ టీయర్ డౌన్ వీడియో కూడా మీరు ముందు తీసుకొస్తాను. సో లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి, అలాగే వీలైతే డ్యూరబిలిటీ టెస్ట్ కూడా మీ ముందు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే మనకు చూడటానికి ఇలా ఉంటుంది, నార్డ్ అని. సో ఇదంతా కూడా వీళ్ళు నీట్గా ఒక ర్యాప్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. సో ర్యాప్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసేద్దాం. సో ఫస్ట్ బాక్స్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే నార్డ్ అని చెప్పి ఎంబోస్డ్ లెటరింగ్ తోటి OnePlus బ్రాండింగ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు OnePlus, అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ OnePlus Nord అని. టాప్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి మోడల్ నెంబర్, అలాగే దీంట్లో బాక్స్ కంటెంట్, అలాగే కస్టమర్ కేర్ నెంబర్స్తో పాటు IME నెంబర్, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి లోగోస్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అఫ్కోర్స్ మనం పైన రీసైక్లబుల్ అంటే మళ్ళీ ఈ బాక్స్ని వాళ్ళు రీసైకిల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ దిస్ వే నార్డ్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. సో నేను ఆర్డర్ చేసింది బ్లూ కలర్. ఇక మరొక కంపార్ట్మెంట్లో మీరు చూసారన్నట్లయితే ఒక ఛాంబర్లో అంటే ఒక కాటన్ బాక్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ దీంట్లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. యూజర్ మాన్యువల్స్, అలాగే వెల్కమ్ లెటర్, అలాగే దీనికి సంబంధించి ఈ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ. వావ్, ఈసారి వీళ్ళు యాపిల్ లాగా నార్డ్ స్టిక్కర్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. రెడ్ కేబుల్ మెంబర్షిప్ కార్డ్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ సార్ వాల్యూస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే సిమ్ ఎజెక్టింగ్ టూల్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక నార్డ్కి సంబంధించినటువంటి ఒక TPU కేస్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ అంత పెద్ద క్వాలిటీ అయితే లేదు, బట్ ఓకే. దీనికి సంబంధించినటువంటి కేబుల్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది రెడ్ కాకుండా బ్లూ అయి ఉంటే ఫెంటాస్టిక్గా ఉండేది. అండ్ ఇక మనకు తెలిసిందే OnePlusకి సంబంధించినటువంటి ర్యాప్ ఛార్జర్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 5 volts 2 amps అంటే 10 watts, అంటే 5 volts 6 amps అప్ టు 30 watts దాకా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక బాక్స్లో కంటెంట్ అయితే ఏం లేదు. సో దీన్ని నీట్గా వీళ్ళు ఒక చిన్న ర్యాప్లో ర్యాప్ చేసి అయితే పంపించారు. సో ర్యాప్ని అన్రాప్ చేస్తే దట్స్ ఇట్, మనకి ఫోన్ అయితే రావడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీని దగ్గర లేబుల్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికే డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి మనకి డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. సో ఒకసారి మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ మీరు చూసారంటే OnePlusకి సంబంధించినటువంటి సైలెంట్ ట్రిగ్గర్తో పాటుగా మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇందులో మనకి స్పీకర్ అంటే మెయిన్ ప్రైమరీ స్పీకర్తో పాటు USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే మనకి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి టూల్ అంటే ఈ సిమ్ ట్రేని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సాధారణంగా మనకు ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నిటిలోనూ బాటమే మనకు రావడం జరుగుతుంది. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు టాప్ ఆఫ్ ద ఫోన్ చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా ప్లాస్టిక్ బాడీనే, ఇదేమీ నార్మల్ మెటల్ ఏం కాదు, పట్టుకోగానే మనకు అర్థమవుతుంది. అలాగే బ్యాక్ కూడా గ్లాస్ ఏం కాదు, జనరల్ పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని వీళ్ళు ఇక్కడ యూజ్ చేశారు. ఇక రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చారు, ఎటువంటి టెంపర్డ్ గ్లాస్ని ప్రొవైడ్ చేయలేదు. సో ఇక ఒకసారి వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ TPU కేస్ ఏదైతే ఉందో ఈ TPU కేస్ని కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం, దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో లుక్ అయితే బ్యాక్ సైడ్ అంతా ట్రాన్స్పరెంట్ ఇచ్చారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లము లేదు లుక్లో అయితే. కాకపోతే కొంచెం ఇక్కడ మ్యాట్ ఇచ్చారు, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికే మనకి గ్లాస్ ఇచ్చారు, అంటే డిఫరెంట్ లుక్ కోసం అంతే. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఎడ్జెస్లో కూడా కొంచెం కర్వ్ హెవీగానే ఇచ్చారు కాబట్టి అంటే మొబైల్ పొరపాటున బై మిస్టేక్గా కింద పడ్డా కానీ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే పర్ఫెక్ట్గా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక దీన్ని అయితే నేను బూట్ చేసేస్తాను. బూట్ చేయగా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను.
ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 5G ప్రాసెసర్ రావడం జరుగుతుంది. జీపీ విషయానికి వచ్చారంటే Adreno 620, ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే 6, 8 అలాగే 12 LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని మనకు తీసుకొచ్చారు. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 64, 128 అలాగే 256 GB. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 4115 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. రేర్ కెమెరా విషయానికి వచ్చారంటే 48 మెగాపిక్సెల్ ప్రైమరీగా, IMX 586 సెన్సార్, అందులో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు ఉండడం జరుగుతుంది. మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, డెప్త్ లెన్స్ వచ్చేటప్పటికి మనకి 5 మెగాపిక్సెల్, అలాగే మ్యాక్రో లెన్స్ వచ్చేటప్పటికే 2 మెగాపిక్సెల్. ఇక దీంట్లో ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 32 మెగాపిక్సెల్ సోనీ IMX 616 సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్కి సంబంధించినటువంటి 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మీరు 4K 1080 అలాగే 720pలో 30 మరియు 60 FPSలో వీడియోస్ని అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఇండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ సపోర్ట్ను కూడా మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. USB Type-C 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు అందులో. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో కూడినటువంటి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్కిన్తో ఇది రావడం జరుగుతుంది. అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఇది అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మనకి సెటప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు OnePlus ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 10.5.3 అయితే మనకు రావడం జరిగింది, 151 MB. సో ఇక్కడ OS అప్డేట్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో నేనైతే రీబూట్ చేస్తున్నాను. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నాచే నాకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో ఈ నాచ్ కూడా కొంచెం వాళ్ళు కాంప్లికేటెడ్, అంటే కొంచెం ఇంకా చిన్నగా డిజైన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ అంతా చాలా క్లీన్, మనకు తెలిసిందే, ఎక్కడ కూడా మనకి ఏ విధమైనటువంటి యాప్ లేకుండా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి సంబంధించినటువంటి అబౌట్ ద ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి, అంటే ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. OnePlus Nord Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మొన్న జూన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్తో మనకి ఇది రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ అయితే చేస్తున్నాను. ఇక ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 10.5 వర్షన్, అలాగే దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ చూడండి 128 GB, 128 GBలో 18% ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్, అంటే 23.36 GB యూజ్ చేశాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద మెమరీ మనకి ఇక్కడైతే ఇంకా స్టోరేజ్ అవైలబుల్లో ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఒకసారి DMR ఇన్ఫో కూడా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే వైడ్ 1L1 సపోర్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిల్లో ఫుల్ హెచ్డీలో వీడియోని అయితే మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సెన్సార్స్లో కూడా ఆల్మోస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సెన్సార్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఒకసారి ఆడియోని కూడా మనమైతే టెస్ట్ చేద్దాం. సో ఆడియోలో దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. సో ఇక వీడియో క్వాలిటీ కూడా నేను 1080p పెట్టాను. సో వాల్యూమ్ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, ఫుల్ వాల్యూమ్. సో స్టీరియోఫోనిక్ స్పీకర్ అయితే కాదు, మనకి కేవలం ఓన్లీ వన్ సైడ్ మాత్రమే, ఇక్కడ మాత్రమే సౌండ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా స్టీరియోఫోనిక్ స్పీకర్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఈవెన్ పిన్స్ టు జూమ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో నో ఇష్యూస్ అబౌట్ ఇట్. సో ఇక్కడ మీరు వీడియో కూడా చెక్ చేయొచ్చు, హెచ్డీలో ప్లే అవుతుంది. సో మనకి ఇది వైడ్ 1L1లో హెచ్డీ సపోర్ట్ని కూడా మనలో తీసుకొచ్చారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి కెమెరాలో ఫీచర్స్ని కూడా మనం ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో రెగ్యులర్గా ఉండేటువంటి ఫోటో మోడ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి జూమ్ ఇన్ అంటే 2x జూమ్, అలాగే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఇక దీంట్లో మనకి ఇక్కడ 12 మెగాపిక్సెల్ అలాగే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ని స్విచ్చింగ్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ దీంట్లో మనకి పోర్ట్రేట్ మోడ్, అలాగే నైట్ స్కేప్ మోడ్, అలాగే మనం మాన్యువల్ కంట్రోల్ ఉంటే మాన్యువల్ కంట్రోల్ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి గూగుల్ లెన్స్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీడియోలో కూడా ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీడియో రెజల్యూషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 1080pలో 30 FPS, అలాగే 60 FPS, అలాగే 4Kలో 30 FPS, అలాగే 4Kలో సినిమాటిక్కి సంబంధించినటువంటి 30 FPS వీడియో షార్ట్స్ని కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080p 30 FPS, 1080p 60 FPS, ఈవెన్ ఫ్రంట్ కూడా మనకి 4K 30 FPS ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్లో మోషన్లో కూడా మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే పానరామిక్ షార్ట్స్తో పాటు ఈవెన్ టైమ్ ల్యాప్స్ని కూడా మనం ఇందులో యూజ్ అయితే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఫీచర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేసినట్లే. ఇక ఒకసారి అన్లాక్ ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో అన్లాకింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. సో ఇక్కడ చూడండి,
అన్లాకింగ్ కూడా చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఇక ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే, కాకపోతే కొంచెం నాకు లాక్ స్క్రీన్ రెస్పాన్స్ టైం ఏదైతే ఉందో ఇంకొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండేది అనిపించింది. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ మిగతాదంతా కూడా చాలా బాగుంది. ఇక దీనికి సంబంధించినటువంటి సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ కూడా మనం ఒకసారి అయితే చూసేద్దాం. సో కింద బాటంలో మనకి ఈసారి సిమ్ ట్రే ఇచ్చారు. మనకి ఇక్కడ గ్యాస్ కిట్ని కూడా ప్రొవైడ్ చేశారు, అంటే లైక్ వాటర్ లోపలికి వెళ్లకుండా. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక డ్యూయల్ సిమ్ ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. ఇక మీరందరూ కూడా అడుగుతూనే ఉన్నారు, సో దీంట్లో గ్రీన్ టింట్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి 9to5mac.com వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. సో నేనైతే ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 0% ఆఫ్ ద బ్రైట్నెస్ అయితే నేను పెట్టాను. సో నాకు ఎక్కడ గ్రీన్ టింట్ ఇష్యూస్ కూడా లేవు. చూడండి, ఇక్కడ మీకు పెంచుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం తగ్గిస్తున్నాను. అక్కడైతే వాళ్ళు 25% బిలో అన్నారు. సో మేబీ అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ చేసి ఉండొచ్చు. నో నీడ్ టు వరీ. ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని నేను అంటాను. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఆటోమేటిక్ లేదా 2G లేదా 3G అని చెప్పి లేదా 2G ఓన్లీ అని చెప్పి మనకు రావడం అయితే జరుగుతుంది. అఫ్కోర్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ 5G లేదు కాబట్టి ఇక్కడ మనకు చూపించట్లేదు. లేదు అన్నట్లయితే డైరెక్ట్గా బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ 5G సర్వీసెస్ అని కూడా మనకు చూపించడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వైఫైలో కూడా ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. అలాగే ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ ద్వారా క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేటప్పటికే 2x జూమ్ తోటి నేను క్యాప్చర్ చేసింది. అలాగే ఇది వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ కెమెరా తోటి. ఇది వచ్చేటప్పటికే రేర్ పోర్ట్రేట్ షాట్స్. సో పోర్ట్రేట్ షాట్స్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఫెంటాస్టిక్. పోర్ట్రేట్ మాత్రం నిజంగా నాకు చాలా 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 నచ్చింది. ఇది వచ్చేటప్పటికే మ్యాక్రో లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసింది. అలాగే ఇది వచ్చేటప్పటికే నేను కలర్స్ కోసం, సో కలర్ సాచురేషన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫెంటాస్టిక్ రిప్రొడక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ వర్క్. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ అల్ట్రా వైడ్ యాంగిల్. అలాగే ఇది వచ్చేటప్పటికి పోర్ట్రేట్ షాట్. పోర్ట్రేట్లో కూడా బ్యాక్గ్రౌండ్ బుకే ఎఫెక్ట్ బాగుంది. సో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో 1080p, అది కూడా నేను 30 FPS మీద వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఒకసారి స్టెబిలైజేషన్ అలాగే వాయిస్ని అయితే మీరు అబ్జర్వ్ చేయగలరు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో 1080p అంటే ఫుల్ HD 60 FPS మీద వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అలాగే నడుస్తున్న స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. సో ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో నేను ఫ్రంట్ కెమెరా ద్వారా 4K, అది కూడా 30 FPS లో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. సో 4K కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతుందో నేను రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను. అది కూడా 1080p మీద, అది కూడా 30 FPS లో వీడియో రికార్డ్ అవుతుంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే యాక్టివ్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నడుస్తున్నా కానీ స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు డేటా సేవింగ్ కూడా అప్రాక్సిమేట్లీ 70 MB దాకా కన్సమ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి షాట్ ఏదైతే ఉందో సో అల్ట్రా వైడ్ యాంగిల్లో మీరు వీడియో రికార్డింగ్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో 2x క్యాప్చర్ చేస్తుంది 1080p మీద, అది కూడా 30 FPS మీద. ఇంకా ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా, అది కూడా 1080p 60 FPS లో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నారు. ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. సో ఇంకా ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో 4K 30 FPS లో నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా ఫెంటాస్టిక్ గా ఉంది. దీంట్లో మరొక అడ్వాంటేజ్ అంటే 4K లో సినిమాటిక్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియో ఏదైతే ఉందో 4K సినిమాటిక్. సో ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో 4K లో 29 ఆస్పెక్ట్ ఆఫ్ రేషియోలో క్యాప్చర్ చేస్తున్నాను. సో సినిమాటిక్ వ్యూ ఇది వచ్చేటప్పటికే. సో ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో, యూట్యూబ్ వీడియోస్ క్యాప్చర్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇది ఫెంటాస్టిక్ గా పనిచేస్తుంది. 4K 30 60 FPS కూడా మేబీ వీళ్ళు ఫ్యూచర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లో మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, OnePlus Nord ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఇక నేనైతే 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 5000 లైక్స్ని కనుక క్రాస్ చేసినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి టియర్ డౌన్ వీడియోతో పాటు మాక్సిమం డ్యూరబిలిటీ టెస్ట్ వీడియోని కూడా మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.